దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుంచి 24 వచనాలు పాస్టమ్మ గారు వచ్చి చదివి వినిపించవలసింది మనం చేస్తా ఉన్నాను. ఆరాధన కొరకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీయందు నేనును ఉండలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమింతివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికిచ్చితిని. తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవును నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. యమున వచ్చి ప్రార్థించవలసింది మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమమేడ, గొప్ప దేవుడ యేసయ్య, మీకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో గతకాలం నుంచి మమ్మలను మా కుటుంబాలను ప్రభువా నీ రెక్కల నీడ క్రింద భద్రపరిచిన విధమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభా కొన్ని దినముల తర్వాత మరలా ప్రభా ఈ లక్షవారం ఆరాధనకు ప్రభా మమ్మలను ప్రభా అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య ఇన్ని రోజులు ప్రభా యేసయ్య నీ ప్రార్థన మేము ప్రభా మీ ఇస్తయ్య ఉన్నాము. యేసయ్య మీకు అనేక వందనములు. నువ్వు కృపగల దేవుడవు, గొప్ప దేవుడవు నాయన. ఇంకా నువ్వు ప్రభా రావాల్సిన బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి త్వరితంగా వచ్చుటకు సహాయమును దయచేయండి. ఇప్పటి వరకు ప్రభా వాక్యము ద్వారా పాటల ద్వారా నీ నామం మహిమపరచబడి ఉన్నదని మేము నమ్ముచున్నాం యేసయ్య. ఇప్పుడు ప్రభా దైవజనులు విత్తబోచున్న వాక్యమును ప్రభా మా గుండెలు మేము పదిలపరుచుకొని ప్రభా తండ్రి వాక్యానుసారముగా నడుచుకుని బిడలంగా మేము ఉండుటకు సహాయమును దయచేయమని నీ కృపా నీ కాపుదలస్తము ప్రభా మా చుట్టూ, మా సంఘము చుట్టూ, మా ప్రాంతము చుట్టూ ప్రభా మా దేశము చుట్టూ ఉంచమని ఈ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకొనమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్ళక ముందుగా ఒక కీర్తన పాడుకుందామండి. ఉజ్జీవ కీర్తన పుస్తకం నుంచి 569వ కీర్తన, ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతరాల అనుభవం పొంద ప్రార్థించో ప్రియుడ అనేటువంటి మనకి బాగా సుపరిచితమైనటువంటి కీర్తన మనము అందరం కలిసి పాడుకుందాం. ఎత్తైన కొండ
క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. సూర్యుని వలె ప్రకాశించుము, వస్త్రము కాంతి వలెను. సూర్యుని వలె ప్రకాశించుము, వస్త్రము కాంతి వలెను. వస్త్రము కాంతి వలెను. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా. ప్రార్థించు ఓ ప్రియుడా, ప్రార్థించు ఓ ప్రియుడా. ఎత్తైన కొండపైన పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రార్థించి ధ్యానించుము. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా. ప్రార్థించు ఓ ప్రియుడా, ప్రార్థించు ఓ ప్రియుడా. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా. ప్రార్థించు ఓ ప్రియుడా, ప్రార్థించు ఓ ప్రియుడా. ప్రార్థించు ఓ ప్రియుడా, ప్రార్థించు ఓ ప్రియుడా. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం ప్రభునందు ప్రియులారా. మరొకసారి మరి చాలా రోజుల తర్వాత ఇలాగా మనము వారం మధ్య కూడికలో ఇలా కలుసుకోవడానికి, మరి ముఖాముఖిగా మనం కలుసుకోవడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ మరి కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తుంటున్నాను. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. దయతో తలలో ఉంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా తండ్రి, నేను స్తుతిస్తున్నాం నాన్న, కనపరుస్తున్నాం. మరోసారి నీ పాదాల చెంతకు వచ్చావు నాయన. మరి వారి మధ్య కూడికలో భాగంగా మేము కూడి నాయన నీ నామాన్ని ఇంతవరకు కూడా సన్నతించి ఉన్నాము. మరి వాక్య భాగాన్ని మేము ధ్యానం చేయని ఉంటున్నాం ప్రభా తండ్రి. దయచేసి నాయన మా యొక్క నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకృతములుగా ఉండేటట్లు నీవు సహాయం చేయమని బ్రతిమలాడుతూ వేడుకొంచున్నాం తండ్రి. వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, రావలసిన బిడ్డలు ఇంకను సకాలం నీ సన్నిధాన్ని చేర్చమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినతో ప్రార్థన పెడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి గత 3 వారములుగా
దేవునితో సహవాసం చేయుట, దేవునితో సహవాసం చేసేటువంటి ఫలితం, దేవునితో సహవాసం ఏ విధంగా మనం చేయాలి అనేటువంటి విషయాల్ని గత కొద్ది దినముల నుంచి మనం ధ్యానం చేయడం జరిగింది. దేవునితో సహవాసం చేయుట అనగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుట అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. సో గత 3 వారములుగా, మరి గత వారం తప్పించి మునుపటి 3 వారాలు కూడా మనము ధ్యానం చేయడం జరిగింది ఈ అంశం మీద. మరి ఎంతమంది మీరు దాన్ని చూశారో తెలియదు, కానీ అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రార్థనలో దేవునితో సహవాసం చేయట్లో ఉన్నటువంటి శక్తి, అందులో ఉన్నటువంటి గొప్పతనం, దేవునితో మనం ఏ విధంగా మమేకం కాగలుగుతాం, అది మనకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది, మనం ఎట్టి శక్తిమంతులు అవుతాము, ఎటువంటి స్థితిలోనికి వెళ్ళగలుగుతాం అనేటువంటి విషయాలని, మరి కొన్ని విషయాలు మనం లోగడ ధ్యానం చేయడం జరిగింది. మరి ఈ రోజున కూడా మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాల్ని ధ్యానం చేయాలని నేను ఆశపడుచుంటున్నాను. దయచేసి మరి ఆసక్తిగా ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉంటున్నాను. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మరలా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనకి దేవుని యొక్క వాక్కు ఉన్నది, దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి, దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాద వచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినప్పటికి కూడా మనలను ధైర్యపరిచి, బలపరిచి, మనలను బలవంతులను చేయగలుగుతాయి, తర్వాత ధైర్యవంతులను చేయగలుగుతాయి. అయితే దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, దేవుడు మనకిచ్చినటువంటి మనల్ని ధైర్యపరిచేటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మన జీవితంలో ఫలించాలంటే, అవన్నీ కూడా మన జీవితంలో నెరవేరాలంటే ఖచ్చితంగా దేవునితో మనము సహవాసంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేవునితో ఎప్పుడైతే సహవాసంలో ఉంటామో అప్పుడే దేవుడు మనకు ఎట్టి వాగ్దానాలు అయితే చేసి ఉంటున్నాడో, ఎటువంటి దీవెనలు అయితే ఇచ్చి ఉంటున్నాడో అవన్నీ కూడా మనకు వర్తింపజేస్తాడు. ప్రియ దేవుని సంగమా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చాలా శోధనకరమైనటువంటి పరిస్థితులు. దేవుని వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవడమే కాదు, ఈ శోధనకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి కూడా మనం పొందుకోవాలంటే, ఈ శోధనకరమైనటువంటి పరిస్థితుల్లో మనము క్లిష్ట పరిస్థితుల్ని మనం నెగ్గుకు రాగలగాలంటే ఖచ్చితంగా మనకు దేవుని యొక్క సహాయం అవసరమైనటువంటి విషయం మరొకసారి జ్ఞాపకం చేస్తూ, దేవాది దేవుడు ఇందుని గురించి ప్రార్థించండి అని చెప్పినటువంటి అంశాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనాన్ని మొట్టమొదటిగా మనము చదువుకుందాం. ఆయన ఏమంటాడంటే, మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. ప్రే సో దట్ యు మే నాట్ ఎంటర్ ఇన్ టు ద టెంప్టేషన్. మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మీరు ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పింటున్నారు. సో ఈ రోజున ప్రార్థన చేయడము వలన మనము ఎట్టి ఉన్నత స్థితిలోనికి వెళ్ళగలుగుతాం అనే అంశాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో ప్రార్థన మరొకసారి జ్ఞాపకం చేస్తున్నటువంటి సహవాసం అంటే పర్యాయ పదాలుగా మనం చూసుకుంటాం. దేవునితో సహవాసం అంటే ప్రార్థన చేయకుండా మనం దేవునితో సహవాసం చేయలేం. దేవునితో సహవాసం చేయాలంటే ఖచ్చితంగా మనకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి ప్రథమమైనటువంటిది ప్రార్థన. రైట్? సరే,
ఒక 4 విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రార్థన ద్వారా సహవాసం చేస్తే మనం ఏమవుతాం అనేటువంటి విషయాన్ని ఈ రోజున మీకు జ్ఞాపకం చేసే క్రమంలో ఒక 4 విషయాలు మీతో పంచుకుంటాను. మొట్టమొదట, ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం చేస్తే మనము మార్పు పొందుదాము. సో మనకి దేవునితో సహవాసం చేయాలంటే మనలో ఖచ్చితంగా ఒక మార్పు అనేటువంటి ఉండాలి. ఎందుకంటే మన లోకంలో జీవిస్తున్నాం కాబట్టి, లోకంలో ఎలాగైతే జీవిస్తున్నామో అలాగే ఉన్నట్లయితే మనం దేవునితో మనం మమేకం కాలం, దేవునితో మనం కొనసాగలేం. కాబట్టి ఖచ్చితంగా మనకు మార్పు అనేటువంటిది అవసరం. సో ఈ లోకంలో ఈ ఆత్మీయ యాత్ర విజయవంతంగా మనం ముగియాలంటే ఖచ్చితంగా మార్పు అనేటువంటిది అవసరం. సో మనం మార్పు పొందుదాము. మార్పు పొందుటకు ప్రార్థన చేయాలి. మార్పు పొందిన మీదట ప్రార్థన చేయాలి. అంటే దేవునితో సహవాసం చేయడానికి మార్పు పొందాలి. మార్పు పొందినటువంటి మనం దేవునితో సహవసించాలి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒక కీటకాన్ని గురించి మరి నేను చదివాను. అక్కడ ఒక ఇన్సెక్ట్, ఆ కీటకం అది ఎక్కువ ఆకుల మధ్య ఉంటుందంట. ఒక చెట్ల మధ్య ఉంటుంది. అది గురైనటువంటి పచ్చని చెట్ల మధ్య అది ఉంటుంది. అది ఈ చెట్ల మధ్య ఆకులతో సహవాసం చేయడం కారణం చేత అది పచ్చగా మారిపోద్దంట. అది యాక్చువల్గా అది పుడతా ఆకుపచ్చ రంగులో ఉండదు, కానీ ఆ చెట్ల మధ్య ఆకులతో సహవాసం చేసి ఆ విధంగా పచ్చగా మారిపోద్దంట. అది అలాగా దేవునితో సహవాసం చేయడం వల్ల ఏమవుద్దంటే మనము ఆయన యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోతాం. ఆయన యొక్క ఉద్దేశాలు, దేవాది దేవుని యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి. సరే, మనిషి ఆలోచనలకి దేవుని యొక్క ఆలోచనలకి చాలా విభిన్నత ఉంటుంది, తేడా ఉంటుంది. మన ఆలోచనలకి ఆయన ఆలోచనకి ఎక్కడ కూడా పొంతన కుదరదు. సో ఎప్పుడైతే పొంతన కుదరతో దేవుడితో సహవాసం చేయడం అనేటువంటిది అంత సామాన్యమైన విషయం కూడా కాదు. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనలు ఒకటవ్వాలంటే, లేదా దేవుని యొక్క ఆలోచనలతో మన ఆలోచనలు కలవాలంటే, దేవునితో మనం ఏకీభవించగలగాలంటే, లేదా దేవుడు మనతో ఏకీభవించగలగాలంటే ఖచ్చితంగా మనము ఆయన యొక్క రూపంలోనికి, ఆయన యొక్క ఆలోచనలోనికి మనము వెళ్ళాల్సిన అవసరత ఉంటుంది. ఆటోమేటిక్గా ఇది జరిగిపోతుంది ప్రాసెస్. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నప్పుడు, ఆయనతో గడుపుతుంటున్నప్పుడు మనలో ఖచ్చితంగా ఒక మార్పు వస్తూ ఉంటుంది. ఆయన యొక్క ఆలోచనలు ఏమిటో తెలుసుకోగలుగుతాం. దాంతో మనము ఆ యొక్క ఇన్సెక్ట్ ఏదైతే ఉందో అది ఏ విధంగా అయితే మార్పు చెందుతుందో, అలాగే మనము కూడా మన ఆలోచనలకు అనుగుణ్యంగా కాకుండా దేవుని యొక్క ఆలోచనలకు అనుగుణ్యంగా మనము మార్పు చెందడానికి చాలా అవసరం ఉంటుంది. అందుకని దేవుడితో సహవాసం చేయాలి. పోలార్ బేర్స్గా పిలువబడేటువంటి ఒక రకమైనటువంటి ఎలుగుబంట్లు ఉంటాయి. ఈ ఎలుగుబంట్లు సర్వసాధారణంగా బ్లాక్గా ఉంటాయి బేర్స్, కానీ ఈ పోలార్ బేర్స్గా పిలువబడేటువంటి బేర్స్ మాత్రం చాలా తెల్లగా ఉంటాయి. ఎందుకంటే అవి స్నో ఎక్కడైతే ఉంటాయో, అనగా మంచు ఎక్కడైతే ఉంటాయో మంచు ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి మంచు ప్రాంతాల్లో మంచుతో సహవాసం చేసి తెల్లగా మారుతాయి ఇవి, రైట్? సో అలాగే ప్రభువుతో సహవాసం చేయటం వలన మనము ప్రభు యొక్క ఆలోచనలోనికి, ప్రభు యొక్క రూపంలోనికి మనము మారడానికి అవకాశము ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా మీరు గమనించారు లేదో, బాగా కోపంతో ఉన్నప్పుడు మరి కొద్దిసేపు అట్లీస్ట్ ఒక 30 minutes దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత మన యొక్క ప్రార్థన చేయకముందు, ప్రార్థన చేసిన తర్వాత మనల్ని కానీ మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే మనలో అత్యద్భుతమైనటువంటి మార్పు కనబడుతుంది. అరే 30 నిమిషాలకు ముందు ఉన్నటువంటి కోపం ఏమైంది, లేదా కొద్దిసేపటి క్రితం ఉన్నటువంటి ఆ తలంపులు ఏమయ్యాయి? ఎందుకంటే దేవుడితో సహవాసం చేయటం వలన వచ్చినటువంటి మార్పు అన్నమాట అది. ఆ హోరేబు కొండ మీద మోషే దేవుడితో సహవాసం చేశాడు. 40 దినాలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత కొండ దిగి వస్తుంటున్నప్పుడు అతను తెలియకుండానే మోషే యొక్క ముఖము ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంది.
అది ప్రజలు చూస్తారు. ఎంత ప్రకాశవంతంగా వెలుగుతూ ఉందంటే, మోషే యొక్క ముఖాన్ని వారు చూడలేనంత ప్రకాశవంతంగా వెలుగుతోంది. ఆ విషయం మోషేకు కూడా తెలీదు. ఎలాగ సాధ్యమైందంటే ఒక మార్పు అనేటువంటిది సంతరించుకుంది. మోషే దేవునితో మమేకం అయిపోయాడు. దేవుని సహవాసంలో మునిగి తేలిపోయాడు అనమాట. అసలు కింద ఏమవుతుంది, నేను ఎక్కడున్నాను, నాకు ఏం జరగబోతుంది, నేనేం కాబోతున్నాను అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. నేను దేవుడితోటే జీవించాలి, జీవిస్తున్నాను అనేటువంటి ఒక సంతోష ఆనంద డోలికలు మునిగి తేలిపోయాడు. ఆ ఆనంద డోలికలు ఎప్పుడైతే మునిగి తేలిపోయాడో, దేవునితో కలిసిపోయాడో, అతడు అద్భుతమైనటువంటి మార్పుని తనకు తెలియకుండానే సంతరించుకున్నాడు. కొండ దిగుతున్నప్పుడు ఆ మార్పుని ప్రజలు గమనించారు. అలాగా ప్రభువుతో మనము సహవాసం చేసి ఆయన ప్రార్థనలో గడిపినట్లయితే ఖచ్చితంగా ఆ మార్పు అనేటువంటిది మనము చూడగలుగుతాం. మనిషికి మారేటువంటి మంచి గుణాన్ని దేవుడు ఇచ్చాడు. మార్పు పొందేటువంటి గుణాన్ని దేవుడు మన యొక్క బ్లడ్లోని పెట్టాడు. ఈ మధ్యకాలంలో ఒక సన్నివేశాన్ని చూశాను. అందులో ఒక వ్యక్తి తనకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. కుమారుడితో పాటు కూడా ఒక కోతిని పెంచుకుంటున్నాడు. సో అతనికి ఒక క్యూరియాసిటీ అనమాట, కోతి మనిషిలాగా బిహేవ్ చేయించేటట్లు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ పిల్లవాడిని తర్వాత కోతిని ఎక్కువ సాంగత్యం చేయిస్తూ ఇరువురు కూడా కలిసి ఆడుకునేటట్లు అతను పరిస్థితిని అక్కడ ఏర్పాటు చేశాడనమాట. వాతావరణం సృష్టించాడు. కొద్ది రోజులైన తర్వాత ఒక మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? కోతిలో ఏం మార్పు రాలేదు, కానీ ఆ పిల్లవాడిలో మార్పు వచ్చింది. కోతి మనిషిలా బిహేవ్ చేయట్లేదు, కానీ వీడు మాత్రం కోతిలా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. సహవాసం కొన్నిసార్లు ఫలభరితంగా ఉంటుంది, లేదా కొన్నిసార్లు సహవాసం దోషభరితంగా ఉంటుంది. లోకంతో సహవాసం చేస్తే దోషభరితం, దేవునితో సహవాసం చేస్తే అది ఫలభరితం. కాబట్టి దేవునితో స్నేహం లేదా దేవునితో సహవాసం, దేవునితో సాంగత్యం, దేవుని సన్నిధిలో గడపడం అంటే ఇవన్నీ కూడా కొత్త పదాలు ఏమి కాదు. కాకపోతే ఏంటంటే ప్రార్థనకే ఒక ప్రత్యేకమైన పర్యాయ పదాలుగా ఉపయోగిస్తున్నాం. సహవాసం అంటే ఏమీ కాదు, దేవునికి ప్రార్థన చేయడమే సహవాసం. కొద్దిసేపు ఉన్నామంటే స్టార్టింగ్ ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేస్తున్నాం అనేటువంటి ఫీలింగ్లో ఉంటాం. కొద్దిసేపు కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు కానీ గడపడం మొదలుపెట్టాం అనుకోండి, ఓహో మనం దేవునితో వాసం చేస్తున్నాము అనేటువంటి ఆలోచన మనకి గోచరిస్తుంది అనమాట. రైట్. ఈ సహవాసం ఎంత గొప్పదో మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఇక్కడి నుంచి మనం వేరే ఏరియా శ్రీకాకుళం వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు అక్కడ మనము వాళ్ళతో గడిపాం అనుకోండి, ఏట్రా ఎప్పుడొచ్చారా అంటే స్లాంగ్ మారిపోద్ది కదా. సో తెలంగాణ వెళ్ళి మనం కొద్ది రోజులు తెలంగాణలో ఉన్నాం అనుకోండి, వచ్చేసినాక చూసేసినాక ముంగటికి పో, ఇలాంటి మాటలు అంటే సహవాసం. చూసారా? సో ప్రార్థన చేయటం వలన, దేవునితో వాసన చేయటం వలన మనకి ఎన్నో గొప్ప మేళ్ళు ఉన్నాయి. ఆ మేళ్ళని జరగడానికి మొట్టమొదట దేవుడు ఏం కాంక్షిస్తాడంటే మనలో ఒక చేంజ్ కాంక్షిస్తాడు ఆయన. ఆ చేంజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో, మన శరీరంలో జరగాల్సిన మార్పులు జరిగిపోతుంటాయి, మన కుటుంబాల్లో జరగాల్సిన మార్పులు జరిగిపోతుంటాయి, మన ఆర్థిక పరిస్థితుల్లో జరగాల్సిన మార్పులు జరిగిపోతూ ఉంటాయి. అన్నీ ఫస్ట్ మనం మారాల, ఆయన రూపంలోనికి మనము మారాల. దేవునికి స్తోత్రం కలుగుగాక. సో రెండవది ఏమిటంటే ఒంటరితనానికి స్వస్తి పలుకుతాం దేవునితో మన సహవాసం చేయడం వలన. నేను ఎందుకు ప్రార్థన చేయలేను అంటే, నేను ఒంటరివాడిని అయిపోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను అనే భయంతో ప్రార్థన చేయరు కొంతమంది. ప్రార్థన ఎందుకు చేయాలంటే ఆ ఒంటరితనం ఫీలింగ్ వచ్చినందుకే నువ్వు చేయాలా. చాలామంది ఈ రోజున అనేకులు మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఒంటరితనం. నేను ఒంటరిదాన్ని అయిపోయాను, ఒంటరివాడిని అయిపోయాను, నాతో ఎవరు స్నేహం చేయరు, నాతో ఎవరు సహవాసం చేయరు అనేటువంటి ఆలోచనతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. కొంతమంది ఈ డిప్రెషన్లోనే ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి వారు ఉన్నారు.
ఆ మధ్యకాలంలో ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను. భార్యతో గొడవైంది, భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, భర్త ఒక్కడే మిగిలిపోయాడు. సో కొద్ది రోజులు బాగానే ఉంది, మా ఆవిడ లేకుండా నాకు బాగానే గడుస్తుంది అనుకున్నాడు. కానీ కొద్ది రోజుల తర్వాత ఒంటరితనాన్ని భరించలేకపోయాడు. నాతో సహవాసం చేయడానికి ఎవరో ఒకరు ఉండాలనే ఆలోచనతోటి, నాతో ఎవరు సహవాసం చేస్తారు, నేను ఎక్కడికి వెళ్తే సహవాసం నాకు అందుతుందని ఆలోచన చేసినప్పుడు జైలు జ్ఞాపకం వచ్చింది. అటు జైల్లో చాలామంది ఉంటారు, వారితో సహవాసం చేయొచ్చు అని ఆలోచన చేత ఒక వ్యక్తితో కావాలని గొడవ తెచ్చుకొని అతను పొడి చేశాడు, చంపేశాడు. చంపేసిన తర్వాత అతను జైలుకి వెళ్ళాడు. అంటే ఒంటరితనాన్ని భరించలేక హత్య చేశాడు. అతను హత్య చేసి అతడు జైలుకి వెళ్ళాడు. సో అంటే ఈ ఒంటరితనం అనేటువంటిది ఎంత భయంకరంగా ఉంటుందో. అందుకనే విశ్వాస జీవితంలో మనం ఉన్నప్పుడు కొన్నిసార్లు అందరూ ఉన్నప్పుడు కూడా ఒంటరిగా ఉన్నాం అనేటువంటి ఒక భావన గురైపోతాం మనం. తల్లి ఉన్న, తండ్రి ఉన్న, అక్క ఉన్న, చెల్లి ఉన్న, తమ్ముడు ఉన్న, భార్య ఉన్న, భర్త ఉన్న, పిల్లలున్న, నేను ఒంటరివాడిని, ఒంటరిదానని అని ఏదో ఒక సందర్భంలో అట్లీస్ట్ అనిపిస్తుంది. ఆ సమయంలోనే మనం దేవునితో సహవాసం చేయడం కానీ మొదలు పెడితే, నేను ఒంటరిని కాదు, లేదా నీవు ఒంటరిని కాదు అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియపరుస్తాడు. నేను ఒంటరిని కాదు అనేటువంటి విషయాన్ని నాకు దేవుడు బయలుపరుస్తాడు. అంటే ప్రార్థన చేసినటువంటి వారు ఎవరు కూడా ఒంటరి వారు కారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ యొక్క రూపాంతర కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేయడం మొదలు పెడతాడో, ఆయనతో మోషే, ఏలియాలు సహవాసం చేస్తున్నట్లుగా మనం చూస్తాం అక్కడ. రైట్. మరి కొద్ది కాలంలో ఆయన పెద్ద యాగం చేయబోతున్నాడు. ఆయన సిలువ యాగం. అది చాలా భారభరితమైనటువంటిది, చాలా భయకంపితమైనటువంటిది, తర్వాత చాలా కష్టతరమైనటువంటిది, మరియు చాలా నొప్పితో కూడుకునేటువంటిది. అది ఎదర సిలువ ఉంది అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఒక విధమైనటువంటి ఒంటరితనాన్ని గురి. ఎందుకంటే ఆ సమయంలో శిష్యుల దగ్గరికి రారని తెలుసు, తల్లి తండ్రి ఎవరి దగ్గరికి రారని తెలుసు, స్నేహితులు ఎవరి దగ్గరికి రారని తెలుసు, ఎవరు కూడా అతను ఆదుకోవడానికి ఉండరని తెలుసు. ఈవెన్ తండ్రి కూడా చేయి విడిచిపెట్టేస్తాడు యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో పాటు కొండ మీదకి వెళ్ళాడు. ఆయన కొండ మీదకి వెళ్తే శిష్యులు ఏమైనా ఆదరించి ధైర్యపరిచేటువంటి వాళ్ళ మంచి నిద్రావస్థలో ఉన్నారు. సో వాళ్లకు యేసుప్రభువునైతే వాళ్ళు వెంబడిస్తున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మిషన్ ఇంకా క్లియర్గా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి యాంగ్జైటీ, ఆయన ఉన్న టెన్షన్ ఎటువంటిదో మరి వారికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు వాళ్ళతో ఉన్నప్పటికీ కూడా వారు సరైనటువంటి సహవాసం కాదు. ఆ సమయంలో పరలోకపు సహవాసం చాలా అవసరం. దేవుడు యేసు ప్రభు వారిని బలపరచడానికి మోషేని, ఏలియాని పంపించినట్లుగా మనము చూస్తాం. రైట్. యాకోబు యబ్బోకు రేవులో ఒంటరిగా ఉండిపోయినప్పుడు యాకోబు ఒక్కడే కాదు, మొత్తం సైన్యాన్ని అంతటి పంపించేశాడు, భార్యలను పంపించాడు, బిడ్డలను పంపించాడు, తనకున్న ఆస్తిపాస్తులు అంతటి పంపించేశాడు, తనకున్న సేవకులందరినీ పంపించేశాడు. ఆయన ఒక్కడే మిగిలిపోయిన వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు దేవుని దూత ఉన్నాడు. దేవుని దూత బలపరిచాడు. ఏలియా ఒకానొక సందర్భంలో నాకు ఇంకెవరు లేరా అనేటువంటి పరిస్థితిలో ఒక భయంకరమైనటువంటి స్థితిలో గురైపోయినప్పుడు, ఒంటరివాడిని అయిపోయినటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏలియాని బలపరచడానికి దేవుడు దేవదూతను పంపించాడు. రైట్. సో ఆ భావనకి ఎప్పుడైతే మనం గురైపోతామో, ఆ భావనకి గురైనప్పుడు మనం డిప్రెషన్లోకి కదా వెళ్ళాల్సింది, దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలా. దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా నేను ఒక్కడిని కాదు, నేను ఒక్కదాన్ని కాదు, నేను ఒంటరిని కాదు, నాతో కూడా దేవుని సేన ఉన్నదనేటువంటి ఒక ఆలోచన గోచరించేటట్లు దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. ఖచ్చితంగా దేవుని దూతలను అక్కడ మన కొరకు పంపుతాడు ఆయన. ఆ ఫీలింగ్ మనం అనుభవించగలుగుతాం. ఇది చెప్తే వినేటువంటిది కాదు, కానీ ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆ జీవితంలో కూడా చాలాసార్లు ఒంటరి అనేటువంటి ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయినప్పుడు ప్రార్థనలోనే నేను బలం పొందాను. నువ్వు ఒంటరి కాదు, నువ్వు నీతో కూడా నేనున్నాను, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాయే, వారిలో ఒక్కడైన వాడు 1000 మంది
అవును, ఇటువంటి మంచి అద్భుతమైనటువంటి వాగ్దానాలు మనకు దేవుడు ఇచ్చుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో కలిసి ఉండుట, దేవునితో కలిసి ఉండుట అనేటువంటిది దేవుడు మనల్ని డిమాండ్ చేస్తున్నాడు. డిమాండ్ అనే దానికంటే దేవుడు మనతో కూడా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మనతో కూడా ఉండాలని ఇష్టపడుతున్నాడు. అందుకనే నీవు నాతో కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. రైట్? తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడవలననియు నేను కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక ముందే నీవు నన్ను ప్రేమించితివి. యోహాను సువార్త 17:24 చెప్పేటువంటి మాట అది. ఏమంటున్నాడు యేసుప్రభు? తండ్రి, నేను ఎక్కడ ఉండానో వారు కూడా నాతో ఉండాలి. చూడండి దేవుడు ఎంత ఆశపడుతున్నాడు. మన తల్లిదండ్రులు ఎలాగా తన పిల్లలు లేదా మనము మన పిల్లలు ఎక్కడ ఉండాలనుకుంటాం? రైట్? మనతో కూడా ఉండాలనే కోరుకుంటాం కదా. అలాగే దేవుడు మనల్ని నువ్వు నా దగ్గరికి రా అని అనడంలో ఆయన యొక్క ఆలోచన ఏమిటంటే, ఆయన మనకు కమాండ్ చేసాడు అనేటువంటి ఫీలింగ్తో మనం ఉంటాం. కానీ అక్కడ కమాండ్ అనేటువంటి మాట కంటే ఆయన కోరికను అని అనుకుంటే అది చాలా మనకి ఒక విధమైనటువంటి ఆదరణకరంగా, ధైర్యంగా ఉంటుంది మనకి. అంటే యేసు ప్రభు మనం ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన మనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. రైట్? సాధు సుందర్ సింగ్ గారు ఏమంటారంటే, హీ సర్చ్డ్ మీ బిఫోర్ ఐ కేమ్ టు హిమ్ అంటాడు. నేను ఆయన యొద్దకు రాకముందే ఆయన నన్ను వెతికాడు అంటాడు. ఆయన అనుభవంలో మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఆలోచన కంటే ముందు ఆయన మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడట. అంటే ఆయన మన మీద ఎంత ఆశ కలిగి ఉన్నాడో, మనతో కలిసి జీవించాలని ఎంత మరి ఆసక్తి కలిగి ఉన్నాడో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. సో 2 విషయాలు మనం చూసాం. మొట్టమొదటిది, ప్రార్థన ద్వారా సహవాసం చేసినప్పుడు మనము ఒక ప్రత్యేకమైన మార్పును సంతరించుకుంటాం. రెండవది ఏంటంటే, మనలో ఉన్నటువంటి ఒంటరితనానికి స్వస్తి పలుకుతాం. మూడవది ఏమిటంటే, ప్రార్థించేటువంటి వ్యక్తులు అతీత శక్తులకే అతీతం అవుతారు. లూకాసు వార్త 10:17-20 దయచేసి ఎవరైనా చదివి వినిపించాల్సింది మనం చేస్తున్నాను. లూకాసు వార్త 10:17-20. చదవండి అమ్మా. లూకాసు వార్త 10:17-20. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన చాలండి. ఏమంట? దయ్యములు నీ నామం వలన మాకు లోబడుచున్నవి. చూసావా? ప్రార్థించేటువంటి గుణగణాలు కలిగేటువంటి వారు, ప్రార్థించేటువంటి మనస్తత్వం కలిగేటువంటి వారు, ప్రార్థనకు సమయం చేసుకునేటువంటి వారు ఏమవుతారు? వారు దయ్యాలను సైతం లొంగ తీసుకోగలిగేటువంటి శక్తిమంతులు అవుతారు. దాన్ని ధృవీకరిస్తున్నాడు దేవుడు. 20వ వచనంలో ఏమంటాడు ఆయన? దయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషించక పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నవని సంతోషించుడి. అంటే యేసుక్రీస్తు ధృవీకరిస్తున్నారు. ఎస్, దయ్యాలు మీకు లోబడ్డాయి. అయితే దయ్యాలు లోబడ్డం అనేటువంటి చాలా సింపుల్ విషయం. మీకు యాక్చువల్గా లోకంలో దయ్యాలు లోబడ్డం అనేటువంటి సింపుల్ విషయం కాదు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడంటే, మీకు చాలా సింపుల్ విషయం అయిపోయింది. ఎందుకు అంటే వారు ప్రార్థనాపరులు, ప్రార్థనలో జీవిస్తున్నారు, యేసుప్రభు వారితో సహవాసం చేస్తున్నారు, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి జీవిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి వారు నడుస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి వారు ప్రార్థన చేస్తున్నారు, ఆయనతో కలిసి సువార్త చేస్తున్నారు, ఆయన యొక్క ఆలోచనలతో మమేకమవుతున్నారు. వారు చాలా సింపుల్గా దెయ్యాలను వెలగొట్టేస్తున్నారు వాళ్ళు. సో దయ్యాలని వెలగొట్టడం అంటే మనం నిత్యం కూడా చీకటి శక్తులు, అపవాది శక్తులు మనల్ని వెన్నంటే ఉంటాయి.
మనం అనుకుంటాం దెయ్యాలు పట్టినప్పుడు ఏదో ప్రత్యేకంగా బిహేవ్ చేస్తారు చూడండి, ఊగిపోతూ పూనకొచ్చినట్లు, అప్పుడే దెయ్యాలు పట్టుతాయి అనుకుంటాం. కాదు, దెయ్యం అనేది ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని టచ్ చేస్తూనే ఉంటాడు. మీరు బాగా దీర్ఘంగా ప్రార్థన చేయండి, దెయ్యపు శక్తి ఎలాగుంటుందో బాగా డీప్ ప్రార్థనలోకి వెళ్ళేసరికి టక్కని పక్కనే పడినట్టు అనిపిస్తుంది. ఎన్నిసార్లు నాకు ఇటువంటి అనుభవం వచ్చిందో. అదేంటి ఎవరి చేష్టలు అవి? చీకటి శక్తుల చేష్టలు అవి. మొన్న నేను ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేసుకుంటుంటే అక్కడ నా ముందే పుస్తకం టప్పని పడినట్టు. అక్కడ చూస్తే ఏమీ లేదు మళ్ళీ అక్కడ. రైట్? మీరు ఏదైనా దేని గురించైనా డీప్గా చిన్న ప్రార్థన చేయాలనుకునేటప్పుడు టక్ మన పిల్లలు ఎవరో ఒకరు తలుపు తోసుకుని వచ్చేస్తారు. అంతవరకు వాళ్ళు అక్కడే ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు రావాలనిపించింది వచ్చేస్తారు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అంతవరకు ఎవరో మనం టచ్ చేయరు. భార్య భర్త ఏమండి అని పిలుస్తుంది, భర్త ఏమో ఏమేమో అని పిలుస్తాడు. అంతే, డివేట్ అయిపోతాం అన్నమాట. రైట్? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ చీకటి శక్తులు మనం లొంగ తీసుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడతాయి. కానీ అవి మనం లొంగ తీసుకోవడం దేవుని చిత్తం కాదు. వాటిని మనం లొంగ తీయడం దేవుని చిత్తం. వాటిని లొంగ తీయాలంటే ఖచ్చితంగా దేవునితో సహవాసము అవసరము. బాబా దెయ్యాలు మాకు లోబడుతున్నాయి, ఎంత సంతోషం చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇది చాలా స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అనమాట వాళ్ళకి. దెయ్యాలు వాళ్ళకి మన మామూలు లొంగుతాయా? శతకు కొట్టేస్తే వాచిపోయినట్టు కొట్టేసి వెళ్ళిపోతాయి ఇవి. రైట్? అటు చచ్చే వరకు కూడా అలాగే టెస్ట్ చేసుకుంటాయి. ఆ రోగిష్టం చేసేసే వరకు కూడా వదలవు. కొన్ని దెయ్యాలు అయితే డిఫరెంట్ దెయ్యాలు ఉంటాయి. దెయ్యాలు మళ్ళీ రకాలు ఉంటాయి. చిలిపి దెయ్యాలు ఉంటాయి, రోషంగల దెయ్యాలు ఉంటాయి, విప్లవాత్మకమైన దెయ్యాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాం, ఫేస్ చేస్తూ ఉంటాం. రాత్రి పడుకోవడానికి మళ్ళీ మీరేం భయపడకండి. దెయ్యాలు అంటున్నారేంటారు బాబు పాస్టర్ గారు. ప్రార్థించేటప్పుడు మన దగ్గర ఉండవు, మన దగ్గరికి వస్తాయి. అంటే వాస్తవం చెప్పాలి కదా మరి. వాస్తవం చెప్పాలంటే ఖచ్చితంగా అవి వద్దనుకున్న వస్తాయి. అవి మీకు చెప్పాల్సిన ప్రత్యేక దేవదూతల గురించి స్పెషల్ సబ్జెక్ట్ అవుతుంది. కానీ దెయ్యాల గురించి మనకు స్పెషల్ సబ్జెక్ట్ ఏముంటుంది? మనకు అందరికీ అనుభవమే కదా, అవునా? అంతవరకు కూడా భర్త మల్లెపూలు తెచ్చి స్వీట్ తీసుకొచ్చి చక్కగా ఆప్యాయతగా మాట్లాడేటట్టు ఆ భర్త ఒక్కసారిగా ఎదురు తిరుగుతాడు. ఎలాగా? అదే భార్య ఎదురు తిరుగుతుంది. ఎలా? ఆ మహానుభావుడి యొక్క శక్తియుక్తులు అవి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ప్రార్థించే వ్యక్తులు అతీత శక్తులకి కూడా వారు అతీతులు అవుతారు. దేవునితో సహవాసం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపేయకూడదు. అమ్మ బాబు ఇక్కడ ఏదో ఉందరా బాబు అని చెప్పేసి ప్రార్థన ఆపేసి ఏసునామములో ఆమె అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. వణుకు వచ్చిన చెమటలు కారిపోయినా సరే ప్రార్థన విడిచిపెట్టకుండా ప్రార్థనని కొనసాగించాలి. ఈ అనుభవాలు ఎప్పుడు ఎదురవుతాయి? అర్ధరాత్రి 12 గంటలు లేచి లైట్ ఆపుకొని ప్రార్థన చేయండి. ఆటోమేటిక్గా అమ్మగారిని అయ్యవారిని పిలవక్కర్లేదు, అవి వచ్చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి. అవి ఎవరి దగ్గరికి, నీ దగ్గరికి నా దగ్గరికి, ఎవరు యేసు ప్రభు దగ్గరికే వచ్చింది. మనం ఏం అతిథులం కాదు. అప్పుడు మనం ఎంత సహవాసం చేస్తున్నామో మనం ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి. అమ్మా నిజమండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకంటే ఇది ఒక ఛాలెంజ్ అనమాట. కానీ అక్కడ యేసు ప్రభు దేవుని దూతలు కూడా అక్కడే ఉన్నారన్న సంగతి మీరు గుర్తుంచుకోండి. అంతేగాని రైట్, గుడ్. ఇంకా చాలా ఏమనిపిస్తుంది ఈ విషయం. రైట్, ఓకే. సో అతీతమైనటువంటి శక్తులకు మనము ప్రార్థించేటువంటి వారముగా ఉన్నప్పుడు వాటికి అతీత శక్తులకు మనం ఎదిరించేటువంటి వారము అవుతాం. రైట్. ఇక 4వది చూస్తే ప్రార్థించేటువంటి వ్యక్తులు ప్రాణాంతక పరిస్థితులకు కూడా అతీతులు అవుతారు.
ప్రాణాంతక పరిస్థితులకు అతీతులు. చూడండి మార్కు సువార్త 16:17-18 వచ్చిన యేసుప్రభు మనకు చక్కటి వాగ్దానం చేశాడు మనకి. చూడండి అమ్మా, మార్కు సువార్త 16:17-18 వచ్చినాలు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏంటంట? నా నామమున దయ్యములను వెళ్ళగొడుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పామును ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థతను చెందుతారు. అద్భుతమైనటువంటి విషయం. మరణకరమైనది ఏది తాగినప్పుడు కూడా మరణకరమైనది. మిలిటరీలో పనిచేస్తున్నాడు భర్త, భార్య పిల్లలను పెట్టుకుని ఉంది. తీర చూస్తే ఒకరోజు వంట వండింది, పిల్లలకు ముందు అన్నం పెట్టేసి చక్క పొడుగబెట్టేసింది. సో లాస్ట్లో ఈమె తిన్నది. ఈమె తిన్నప్పుడు బల్లితలకు తోక కనబడింది కూరలో లాస్ట్లో. అంటే బల్లి మొత్తాన్ని కూర వండేసింది ఈవిడ ట్రిప్కి వచ్చేసరికి తోక వచ్చిందనమాట. అమ్మ నాయన, నా పిల్లలకి బల్లి పెట్టేశాను నేను అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే వెంటనే, ప్రభువా నా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన, బల్లి తినేశారు తండ్రి పిల్లలు, దయచేసి నా పిల్లలకి ఏ హాని లేకుండా చేయి తండ్రి అని చెప్పి, నా పిల్లలు ఆ బల్లి తిన్నప్పుడు నేను తినకుండా ఉండని చెప్పేసి ఈమె ఏం చేసింది, అన్నంలో ఆ తోక కలిపి తినేసింది. ప్రభువా నాకు ఏం కాకూడదు, నా బిడ్డలకి ఏం కాకూడదు, నీ చిత్తం అని చెప్పేసి దేవునికి అప్పచెప్పేసింది. రాత్రి అంతా సరేంటి నిద్ర లేదు ఆవిడకి. ఒక విధంగా భయం, తెల్లారేసరికి ఏమవుతుంది ఏంటని. తెల్లారి చూసేసరికి పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారంట. ఆమెకి ఏమవ్వలేదు, పిల్లలకి ఏమీ అవ్వలేదు. అలాగని చెప్పేసి స్పెషల్గా మళ్ళీ బల్లి కూరలు ఉండకండి. ఇదేదో బాగుందిరా బాబు, మనకు ట్రై చేద్దామని అనుకోకుండా జరిగితే దేవుడు కాపాడుతాడు. దేవుని శోధించకూడదు. కావాలని ప్రభువా ఇగో ఇప్పుడు బల్లి, నువ్వేగా నిజమైన నిక్కార్సైన దేవుడు అయితే, ఇదిగో బల్లి వండుతున్నాను, నేను తింటున్నాను, తిన్న తర్వాత నాకేం అవ్వకూడదు, ఛాలెంజ్ అని అనకండి. అయితే ఛాలెంజ్ అంటాడు దేవుడు. నువ్వు పరలోకానికి వచ్చా అంటాడు. అప్పుడు ఈ భూమి మీద నువ్వు ఉండకూడదు నాయన, నువ్వు స్పెషల్ గెస్ట్ కాబట్టి నా దగ్గర ముందుగా వచ్చేసి పిలిచేస్తాడు దేవుడు. అలాంటి శోధించకూడదు. నీ దేవుడు అని యెహోవాని నువ్వు శోధించకూడదు. రైట్. అలాగా పొరపాటున అలాంటి జటిలమైనటువంటి పరిస్థితులు వస్తే సడన్గా తినకూడదు తినియొచ్చు మనం. అప్పుడు భయపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. దేవునికి ప్రార్థన చేసుకుని మనం సహవాసం చేస్తున్నాం అంటే ఆ సహవాసంలో ఉన్నటువంటి శక్తి ఎటువంటిదని సంగతి చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. ఆయనతో సహవాసం చేస్తున్నాం మనం. ఆయనతో సహవాసం చేస్తున్నాం అంటే వారు వారు అవుతారు కదా. 6 మాసాలు చేస్తే భార్యాభర్తలకి వాస్తవమే అది కూడా. చాలామంది కుటుంబాలు చూసాం. ఎందుకంటే వాళ్ళతో సహవాసం చేసినప్పుడు భర్త తాలూకా సారం కొంత ఈవిడికి అంటుతుంది, భార్య తర సారం భర్తకి అంతు అంటుతుంది. భర్తకి కోపం లేదనుకోండి, ఈవిడ కోపం అనుకోండి, ఈవిడ కోపం ఈయనకి అంటేస్తుంది. రైట్. సో ఈవిడికి చిరాకు లేదు, భర్తకి చిరాకు ఉందనుకోండి, ఈయన చిరాకు ఈవిడికి అంటేస్తుంది. సో సహవాసం, దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు మనం ఎలాగ ఎదిరించగలుగుతామంటే, దేవుడు శక్తిమంతుడు. రైట్. దేవుడు మహాశక్తిమంతుడు. ఆయన మహాశక్తిమంతుడు కాబట్టి ఆయన శక్తి మనకు వస్తుంది. రైట్. అది సహవాసం. ఆయన శక్తి ఏ విధంగా అయితే ఆయన శక్తిమంతుడు అయినాడో ఆయన శక్తిలో కొంత శక్తి మన దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. పెద్ద పెద్ద మహాభక్తులు వాళ్ళు ఎలా కొండల మీద భయంకరమైన అడవుల్లోనూ ఎలా పరిచయం చేశారు, సేవలు చేశారంటే వాడు దేవుని శక్తితోటే వాళ్ళు సేవలు చేశారు. వాళ్ళు మనకి ఎన్నో అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మన యొక్క పితరుల ద్వారా మనం విన్నాము, తర్వాత భక్తుల ద్వారా విన్నాము. కాబట్టి దేవుని యొక్క శక్తి మనని అంటిపెట్టి ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రార్థించేటువంటి వ్యక్తులు
ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులకు కూడా అతిథులు అవుతారు. ఈరోజు మనం ఫస్ట్ వేరియంట్, తర్వాత సెకండ్ వేరియంట్, తర్వాత థర్డ్ వేరియంట్ డెల్టా ప్లస్ అంటున్నాం కదా. ఇప్పుడు క్రైస్తవ విశ్వాసులముగా ఇప్పుడు జరిగిపోయింది, జరుగుతుంది. ఇప్పుడు క్రైస్తవ విశ్వాసులముగా ఈ విషయాన్ని మనం వాగ్దానం మార్క్స్ 16 మనం ఇందా చదివాం కదా, 17-18 వచనాలు. ప్రాణాంతకమైనటువంటిది ఏదైతే ఉందో అది వారికి ఏమి హాని, వారి పాములను ఎత్తుపట్టుకుంటారంట. వారి పాములను ఎత్తుపట్టుకుంటారు. డిస్కవరీ ఛానల్లో ఆ మధ్యకాలంలో ఒక గ్రూప్, ట్రైబల్ గ్రూపు పాయిజనస్ స్నేక్స్ని, అంటే దేవుణ్ణి శోధించాలని కాదు కానీ వారి విశ్వాసం ఎలాగుందంటే బయట వాళ్ళకి మా దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడో చూపించాలనేటువంటి ఆలోచనతోటి వారికి ఏ మంత్రాలు తంత్రాలు ఏమి లేవు, కానీ వారు దేవుణ్ణి స్తుతిస్తూ గనపరుస్తూ ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ పాములు చాలా విషసర్పాలను పట్టుకుని చిన్న పిల్లలకు కూడా ఇచ్చారు. వాళ్ళు మనకి ఇవేమీ చేయకూడదు, ఎందుకంటే లోకానికి చాటి చెప్పాలి మన దేవుడు ఎంత శక్తిమంతుడో, ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారిని దేవుడు ఎలా కాపాడతాడు, లోకానికి చాటి చెప్పాలంటే ఆలోచనతోటి వారు ఒక ట్రైబల్ గ్రూపు, వారి ఫ్యామిలీ పాములతో సహవాసం చేసేవాళ్ళు కాదు, కానీ దేవుని శక్తిని తెలుసుకుంటూ కోసం, దేవుని శక్తిని ప్రపంచానికి తెలియపరచడం కోసం వాళ్ళు ఆ పాములు పట్టుకుంటుంటే ఆ పాములు వారిని ఏమీ చేయట్లే. ఆఫ్రికాలో ఉండేటువంటి స్నేక్స్ చాలా పాయిజనస్ స్నేక్స్ అవి అక్కడ ఉన్నటువంటివి అదనమాట. సో మరణకరమైనటువంటిది, అంటే దేవుడితో సహవాసం చేసేవాళ్ళు అంత శక్తిమంతులు అయిపోతారు వాళ్ళు, రైట్. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి వేరియంట్స్ వచ్చినప్పుడు కూడా మనము ఎందుకు భయపడకూడదు అంటే, లోక పరిధుల్లో అయితే ఈవెన్ వ్యాక్సిన్లు వేసుకున్నప్పటికీ కూడా భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు, అంటే వ్యాక్సిన్లు కూడా మనల్ని కాపాడతాయి, కానీ ఒకవేళ ఎక్స్పర్ట్స్ చెప్పిన విషయం ఏంటంటే ఒకవేళ కొన్ని వేరియంట్స్ కూడా ఈ వ్యాక్సిన్స్ కాపాడలేకపోవచ్చు అని కూడా అంటున్నారు. అయితే అయినప్పటికీ కూడా అప్పటికీ కూడా మనకు ఒక బలమైనటువంటి వాగ్దానం ఉంది. ఏంటంటే మరణకరమైనటువంటిది ఏది మనకి తాకినను అది మనలను ఏమీ కూడా అణిచేది. ఎప్పుడు కూడా మనం వాగ్దానాల్ని ఎత్తుపట్టుకోవాలి పిల్లరా. ప్రభువా ఈ వాగ్దానం నాకు ఇచ్చావు తండ్రి, నా బిడ్డకి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అది సోకుండొచ్చు, అప్పుడు మనం వాగ్దానాన్ని ఎత్తి చూపించాలి. ప్రభా ఈ వాగ్దానం ఇచ్చావు, మరణకరమైన అది ఏ తాగినను వారికి ఏమాత్రం హాని చేయదని నువ్వు వాగ్దానం చేసావు కదా ప్రభా, తను ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నా బిడ్డకు కానీ నాకు కానీ ఎవరికి కూడా ఇది ఏమాత్రం హాని చేయకుండా చేయమని మనం వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని మనం ప్రార్థన చేస్తే అద్భుతం చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. పౌలు తన పరివారంతో కలిసి ఐలాండ్ షిప్ బ్రేక్ అయిపోయినప్పుడు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. మెలితే అనేటువంటి ఒక ద్వీపంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఈ అనాగరికులు, మెలితే అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అనాగరికులతో కలిసి చలి కాచుకుంటూ ఉంటారు. మనకు బాగా తెలిసినటువంటి విషయమే, ఒక విషసర్పం అప్పుడు పౌలు గారి చేతిని పట్టుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ ట్రైబల్ జాతి వారే చాలా భయపడిపోతారు, ఎందుకంటే ఆ సర్పం ఎటువంటి భయంకరమైనదో వాడికి తెలుసు. పట్టినప్పుడు అమ్మో ఇతను ఏమవుతాడో, సముద్రంలో నుంచి ఇతను తప్పించుకున్నప్పటికీ కూడా ఇతను ఎటువంటి మనుషుడో అయినా సరే తన యొక్క పాపము తనని పట్టుకొని విడిచిపెట్టలేదు అని చెప్పి, అయితే చూద్దాం ఏదో దేవుడు అంటున్నారు కదా, ఈ దేవుడు తనకు సంబంధించిన మనుషులు అంటున్నారు కదా, ఏమవుతుందో చూద్దామని చూస్తున్నప్పుడు పౌలు అయితే ఆయనకి ఏమాత్రం హాని కలగకుండా ఆ పాముని జాడించి అగ్నిలో వేసేను అని ఉంటుంది. పౌలుకి ఏమాత్రం కూడా హాని కలగలేదు, రైట్. సో ఇప్పుడున్నటువంటి హానికరమైనటువంటి ప్రదేశాల్లో మనం ఉన్నాం, హానికరమైనటువంటి వాతావరణంలో మనం ఉన్నాం. మనం తింటున్నటువంటి తిండి హానికరమైనటువంటిది, భయంకరమైనటువంటి హానికరం. అసలు నిజంగా ఎలా బ్రతుకుతున్నాము అంటే కేవలం మనమే కాదు, అందరినీ యూనివర్సల్గా దేవుడు కాపాడుతున్నాడు. నిజంగా చెప్పాలంటే ఈరోజు మనం విషం తిని బ్రతుకుతున్నాం. మనం తెలుసా అండి, పండించే పంటలు విషం వేసి పండిస్తున్నారు. ఇన్నాళ్ళు అట్టుపండు తింటే, ఎందుకు అట్టుపండు తినేవాళ్ళు? అరగడం కోసం. ఇప్పుడు అట్టుపండు తింటే అరుగుదల రావడం అటువంటి గ్యాస్ట్రిక్ వస్తుంది. ఎందుకు? అరటిపండు దేనికోసం? అరగడం కోసం, ఫ్రీ మోషన్ అవడం కోసం. దానికంటే ఇప్పుడు అరటిపండు ఏం చేస్తుందంటే ఒక విధంగా హానికరంగా మారిపోయింది. ఒకప్పుడు మామిడి పళ్ళు చక్కగా తిరిగేసేవాళ్ళం, ఇప్పుడు తినగలుగుతున్నాం మామిడి పండు? ఎవరో ఎక్కువ తినలేకపోతున్నారు. అందుకే చూడండి ఎక్కువ రాసులు పోతుంటున్నాయి కానీ ఎవరో కొనుక్కోవట్లేదు మామిడి పళ్ళు. ఎందుకు? విషం.
కెమికల్స్ వేసి పండిస్తున్నారు. అంటే లిటరల్గా మనం వంకాయ తిన్నా, బెండకాయ తిన్నా, దొండకాయ తిన్నా, ఏం తిన్నా విషం. ఇప్పుడు చికెన్ తిన్నామంటే ఆ చికెన్లు కూడా విషమే. ఎందుకంటే చికెన్ ఈ హెన్స్కి కూడా, కోళ్ళకు కూడా చెత్త చెదారం పెట్టేసి పెంచేస్తున్నారు. చేపలు తిన్న విషయమే. ఎందుకంటారా, చేపలు కూడా భయంకరమైన చెత్త చెదారం తిని బ్రతుకుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపలు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కరోనా శవాలను పీకు తినేసిన చేపలను కూడా మనం తినేస్తున్నాం ఈ రోజున. ఇది వాస్తవం, ఇది వాస్తవం. అందుకే ఈ మధ్యకాలంలో చేపలు కూడా తీసుకురావడం మానేశాను నేను. ఎందుకంటే ఈ భయానికే. అంటే మనము విషపూరితమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. గాలి విషం, నీరు విషం, తినే తిండి విషం. అయినా మనం ఎలా బ్రతుకుతున్నాం తెలుసండి? ప్రభు యొక్క మహాకృప ద్వారా మనము బ్రతుకుతున్నాం. కాబట్టి మనం దేవుడితో సహవాసం చేస్తుంటున్నప్పుడు ఈ శక్తి మనకు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం ఇప్పుడు చూసిన దానికంటే, అందుకని దేవుడు నాతో సహవాసం చేయండి, నాతో కలిసి ఉండండి, మీరు ఈ లోకానికి వేరై నాతో కలిసి ఉండండి. ఆయనతో కలిసి ఉండడం వల్ల మనకి ఎన్ని లాభాలు చూడండి. అసలు మనం దేనికైతే భయపడుతున్నామో ఆ భయాలన్నిటి నుంచి విడుదల పొందుకోవడానికి మనకు ఏకైక మార్గం ప్రభుతో సహవాసం చేయడమే. సరే, దయచేసి సంఘము లేచి నిల్చొనవలసిందిగా ప్రభు పేట మనం చేస్తుంటున్నాను. చివరి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవునితో మనం సహవాసం చేయటం వలన ఏమంట, మొట్టమొదటి విషయం మనము మార్పు పొందుతాము. రెండవది ఏమిటంటే మన ఒంటరితనానికి స్వస్తి కలుగుతుంది. మూడవది మనము అతీత శక్తులకు అతీతులమవుతాము. నాలుగవది ప్రాణాంతక పరిస్థితులకు అతీతులమవుతాము. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ప్రేమగల మా తండ్రి, నేను స్తుతిస్తుంటున్నాం, నాన్న నీకు కనపరుస్తుంటున్నాం. మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యము మాకు తప్పక నాయన తండ్రి విన్న ప్రతి బిడ్డలకు నేను గొప్ప ఉపయుక్తంగా ఉండేటట్లు సహాయం చేయమని బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువా, నా దేవా యేసయ్య, నీ బిడ్డలు నాయన మరి ఏ విధమైనటువంటి భయానికి గురి కాకుండా తండ్రి, ప్రతి విధమైనటువంటి భయకంపితమైనటువంటి ప్రతి పరిస్థితులకు నా యేసయ్య ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యంతో బిడ్డలు నాయన తండ్రి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీతో సహవాసాన్ని మానకుండా నీతో ప్రభా తండ్రి ఇప్పుడు జత కట్టేటువంటి బిడ్డలుగా ఉండగలుగుటకు మమ్మల్ని అందరూ కూడా ఆయత్తపరచమని బ్రతిమలాడుతూ వేడుకొనిచు, ఇప్పుడున్నటువంటి శక్తి కంటే అత్యధికమైనటువంటి శక్తిని పొందుకోవడానికి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కంటే రేపు ఒకవేళ ఇంకా భయంకరమైన పరిస్థితులు రావచ్చు, వాటన్నిటిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మాకు ఉండాల్సినటువంటి బలమైనటువంటి ఆయుధం ప్రార్థన. ఆ ప్రార్థన లేకపోతే మేము జీవించలేము అనేటువంటి విషయాన్ని మేము తెలుసుకుంటున్నాం. కాబట్టి నాయన తండ్రి, నాయన కొన్ని పరిస్థితులు ఇంకేం ప్రార్థన చేస్తాంలే, ఇంకేం చేసేది ఇంక నువ్వు చేయడం వల్ల ఏంటి లాభంలే అనేటువంటి ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహలకు అపవాది గురి చేస్తుంటున్నప్పుడు, ఆ సమయంలోనే నాకు ప్రార్థన అవసరం అనేటువంటి విషయాన్ని బిడ్డలు గుర్తించగలుగుటకు నీ కృపా సహాయం దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకున్నాం. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన మిక్కిలితో వేడుతుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కాపుదల, సమాధానం, నడిపింపు, సకల దీవెనలు, సమస్త ఆశీర్వాదములు సదాకాలం కూడినటువంటి మనకెల్లరకు తోడై కాపాడి సంరక్షించి నడిపించుగాక. ఆమేన్. రాత్రి అయ్యేనా నేడా పాయకు, ధాత్రిపై చీకటులు క్రమ్మెను, సహాయమేమీ లేని వారికి సహాయుడానన్ బాసిపోకుమి. ఆమేన్. అందరికి వందనాలండి. సమాధానంతో సెలవు పుచ్చుకుందామండి. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించు. గాడ్ బ్లెస్ యు ఆల్.